సంగారెడ్డి డిస్టిక్, జైరాబాద్ కాన్స్టిట్యున్సీ, న్యాల్కల్ మండల్. 16 acres లెమన్ ఫామ్ ఫర్ సేల్. ఈ రకంగా మనకు బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది. ఇలా బ్లాక్ టాప్ రోడ్కి మనకి ఈ రకంగా గేట్ ఉంటుంది. మనకు ఈ రకంగా మన గేట్, ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్డు. ఈ రకంగా మనకు రోడ్ ఫేజ్ ఉంటుంది. ఈ రకంగా మనకు లెమన్ ట్రీస్, లెమన్ ఫామ్ ఉంది. ఇది మన గేటు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు రోడ్ ఫేజ్ అంతవరకు వస్తుంది, అక్కడ వరకు మనకు మళ్ళీ రోడ్ ఫేజ్ వస్తుంది మనకు. ఈ రకంగా మనకు 2 బోర్వెల్స్ ఉన్నాయి. 16 acre లెమన్ ఫామ్ ఉంది. ఈ రకంగా మనకు దారి ఉంది. అక్కడ మనకు ఒక రూమ్ ఉంది. ఈ రకంగా మనకు ఫామ్ హౌస్, లెమన్ ఫామ్, 16 acres, 25 lakhs per acre. ఈ రకంగా ఫ్యాక్టరీ ఉంటుంది. ఈ రకంగా 25 lakhs per acre. మన ఇక్కడ నుంచి హైదరాబాద్ 100 kilometers అవుతుంది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ 50 kilometers. NH65 ముంబై హైవే 30 kilometers అవుతుంది మనకు. ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా, ఫుల్ డెవలప్మెంట్ ఏరియా. మనకు నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్, ఇండస్ట్రీస్కి మనకు 15 kilometers అవుతుంది. మనకు NH65 ముంబై హైవే 30 kilometers అవుతుంది. లోకల్లో మనకు NH161B 4 శాంక్షన్ ఉంది కదా, అది మనకు 3 kilometers అవుతుంది. మనకు NH161B 4 శాంక్షన్ రోడ్కి జస్ట్ 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రకంగా మనకు లెమన్ ఫార్మ్స్ ఉంటుంది. ఈ రకంగా మనకు దారి ఉంటుంది. ఎలక్ట్రికల్ పోల్స్ ఇలా ఉంటాయి. టోటలీ ఫార్మ్ హౌస్, ఫుల్ డెవలప్మెంట్ ఏరియా మనకు. ఈ రకంగా మనకు బార్డర్స్కి రోడ్డు చుట్టుపక్కల మనకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు, బ్లాక్బెర్రీ చెట్లు, ఈ రకంగా కొబ్బరి చెట్లు ఉన్నాయి. మళ్ళీ ఇటు పక్కన చూస్తే మనకు మామిడి చెట్లు ఉన్నాయి. ఇది బ్లాక్బెర్రీ చెట్టు. ఇలా చూస్తే మనకు ఇంకా హైబ్రిడ్ మామిడి చెట్లు ఉన్నాయి. ఈ రకంగా మామిడి చెట్లు ఉన్నాయి. ఈ రకంగా ఈ రకంగా మనకు మామిడి చెట్లు ఉన్నాయి చుట్టూ, రోడ్డుకి అటు ఇటు. ఈ రకంగా ఫామ్, కోళ్ళు ఇళ్ళు పెంచుకున్నారు. ఈ రకంగా మనకి ఫామ్ హౌస్. ఈ రకంగా మనకు రూమ్ ఉంటుంది, చిన్న గార్డెన్. ఈ రకంగా చిన్న గార్డెన్ ఉంటుంది ఫామ్ హౌస్లో, మొత్తం గ్రీనరీ. ఈ రకంగా మనకు రూమ్ ఉంటుంది. ఈ రకంగా మనకు రూమ్ ఉంటుంది. ఈ రకంగా మనకు గార్డెన్. ఇది మనకు చిన్న గార్డెన్. ఈ రకంగా లోపల ఈ రకంగా మనకు బోర్వెల్స్ ఉంటుంది, ఫుల్ వాటర్ సోర్స్ బోర్వెల్. ఈ రకంగా మనకి ఇక్కడ జామ తోట ఉంటుంది. మళ్ళీ జామ తోట, శాండిల్వుడ్ జామ తోట. మనకు 16 ఎకరాలలో జామ తోట కూడా ఒక 5 ఎకరాలు ఉంటుంది. మళ్ళీ 15 ఎకరాలలో 5 ఎకరాలు జామ తోట, 5 ఎకరాలు జామ తోట ఉంటుంది మనకు. మన ఇంకో 5 ఎకరాలు కాజు తోట ఉంటుంది. ఇందులో 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, 2 బోర్వెల్స్ ఉన్నాయి, ఫుల్ వాటర్ సోర్స్. ఇది మన కాజు తోట. ఈ రకంగా మనకి ఎవ్రీ ఇయర్ క్రాప్ తీస్తూ ఉంటారు వీళ్ళు. ఒక 5 acresలో ఈ కాజు తోట ఉంది మనకు. ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ ల్యాండ్ సంబంధించిందే. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది ఒక బోర్కి. ఈ రకంగా కాజు తోట ఉంది 5 acresలో. ఇలా కంటిన్యూ. టోటల్లీ సోలార్ ఫెన్సింగ్ ఉంది. గేటు, సోలార్ ఫెన్సింగ్, ఒక రూమ్, 2 బోర్లు ఉన్నాయి. 16 ఎకరాలు, 25 లక్షల ఎకరం. ఇక్కడ మనకు ఫామ్ హౌస్లో పెంచిన కోళ్ళు. ఇక్కడ మనకు బోర్ ఉంటుంది. గార్డెన్ పక్కనే ఇంకొక బోర్ ఉంటుంది. ఇక్కడ ఒక బోర్, ఫుల్ వాటర్ సోర్స్ వెళ్ళినాయి. ఇక్కడ ఒక బోర్, ఫుల్ వాటర్ సోర్స్. ఇక్కడ ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది మనకు. ఈ రకంగా
ఫ్యూచర్లో ల్యాండ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా గార్డెన్ ఉంటుంది మనకి. ఈ రకంగా సోలార్ స్లైడ్స్ ప్యానెల్ ఈ రకంగా ఉంటుంది మనకి. ఈ రకంగా ఫామ్ హౌస్ ఉంటుంది. ఇంకా కావాలంటే ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసుకుంటే కూడా ల్యాండ్ పెరుగుతుంది మనకి.